ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరము కూడా పవిత్రమైన ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి సమయము, పవిత్రమైన సమయము. ఈ సమయంలో మనందరం కూడా వీలు పడినవారు మోకరించి ఆ సత్ప్రసాద దేవుణ్ణి మన మధ్యలోనికి ఆహ్వానించుకొని ఆ దేవాది దేవుని ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం, ఆయన యొక్క నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Hallelujah.
మనమందరం కూడా ఆ దేవాది దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటూ ఈ సమయంలో మన జీవితము, మన కుటుంబంలో జరుగుతున్న ప్రతి కార్యాన్ని దేవుని సమర్పించుకుందాం. ఎరికో గోడలు మనకు అడ్డు వచ్చింది, ఎర్ర సముద్రంలో మన ప్రాబ్లమ్స్ మనకి ఎదురొచ్చినా సరే, ఇదిగో వాటికన్నా గొప్ప దేవుడు, మన సమస్యల కన్నా గొప్ప దేవుడు, మన యొక్క కష్టాల కన్నా గొప్ప దేవుడు మన మధ్య ఉన్నాడని మర్చిపోవద్దు. అది దేవాది దేవుని ఆరాధించుకుందాం. మన 2 చేతులు పైకెత్తి ఆయన సమర్పించుకుందాం. ఎరికో గోడలు అడ్డు వచ్చినా నేను భయపడనని నా దేవుడు ఉన్నాడని మనం ప్రకటించుకుందాం. ఎరికో గోడలు కూలద్రోయా, ప్రభువును స్తుతించెదా. ఎరికో గోడలు కూలద్రోయా, ప్రభువును స్తుతించెదా. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. హల్లెలూయా. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఆ దేవాది దేవుని సన్నిధిలో ఉన్నాము. ఆయన సన్నిధిలో పవిత్రమైన గడియల్లో మనము ఉన్నాము. ఈ సమయంలో మనందరము కూడా మనల్ని మనం సమర్పించుకుంటూ ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం,
ఆయన నామాన్ని ఘనపరుచుకుందాం. వాక్యం పలుకుతూ ఉంది, మన దేవుణ్ణి మనము పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధించుకోవాలి అని. మనము దేవుని దగ్గరికి ఎంత సమీపంలో వస్తామో ఆయన కూడా మనకు అంత సమీపమున వస్తాడు. మనం దేవుని సమర్పించుకుందాం. ఆ దేవాది దేవుణ్ణి పూర్ణ హృదయముతో ఆరాధించుకుందాం. ఆ దేవాది దేవుడు మనం సదా చూచువాడు, మనందరినీ కాపాడువాడు, అదేవిధంగా మనల్ని స్వస్థపరచువాడు. అన్ని విధాలుగా మనకు అన్ని సమస్యలు తీర్చుతూ మనకు అన్ని సమకూర్చువాడు మన దేవుడు. మనకి ఎటువంటి లోటుపాట్లు ఉన్నా సరే, భారముచే అలసి సొలసి ఉన్న సమస్య జనులారా నా యుద్ధకు రండు, మీకు విశ్రాంతి నొసగదను అన్న దేవుడు. మీదంటూ ఏదైనా ఉంది అంటే అది నాకు ఇచ్చి నా కాడిని ఎత్తుకొనుడు, అది సులువుగా ఉండును అని ఆయన యొక్క కాడిని మనకి ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నా గొర్రెలు నా స్వరము వినును అని పలికిన దేవుడు ఆ గొర్రెల కోసము తన యొక్క ప్రాణాలను దారపోయేవాడు మన మధ్యలో ఉన్నాడు. మరి అదే నమ్మకముతో ఆయన స్వరము వింటూ ఆయన యొక్క సన్నిధిలో ఉన్న మనము ఆయనకి మనల్ని సమర్పించుకుందాం, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో. అందరం కూడా వీలు పడిన వారు మోకరించి ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించుకుందాం. అధికముగా ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతుం ఆసక్తితో. అధికముగా ఆరాధితుం ఆసక్తితో. ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతుం ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. యెహోవా రఫా, మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు, మనలను చూచువాడు. ఎబినేసరే అంటే మన సదా చూసి మన యొక్క సమస్యలను తీర్చువాడు. మరి ఆ చూసేటటువంటి దేవునికి మనము సంపూర్ణంగా సమర్పించుకొని మన కుటుంబాన్ని, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోరికను, ప్రతి ఒక్క ఆశను ఆయనకు సమర్పించుకుందాం. నీ అంతరంగం చూసేవాడు మన దేవుడు.
ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో దేవుని సమర్పించుకుంటూ ఇదిగో సదా ఆదుకున్నటువంటి దేవుడు నీ యొక్క తోబుట్టును నమ్ముకున్నావేమో నీ యొక్క స్నేహితులను నమ్ముకున్నావేమో ఆ దేవాది దేవుడు వారికంటే ఎక్కువగా వారికంటే మిన్నగా నేను ఆదుకునేవాడు మరి ఆదుకున్నటువంటి దేవునికి నీ యొక్క హస్తాలను చాచి ఆ దేవునికి సమర్పిస్తూ ఎబినేజరే ఎల్రోయి నన్ను ఆదుకునివాడా ఇదిగో ప్రభువా నీకు నేను సమర్పించుకుంటున్నానయ్యా నా హస్తాలను నీ వైపు చాచి నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను ఇదిగో నా కష్టాల్లో వ్యాధుల్లో బాధల్లో ప్రభువా నన్ను ఆదుకునివాడు నీవని నేను నమ్ముతూ ఉన్నాను నన్ను సమర్పించుకుందాం ఆరాధించుకుందాం ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే నీకే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు యెహోవా రఫా మన వ్యాధులను స్వస్థపరచువాడు నీ విశ్వాసం ప్రకారము నీకు స్వస్థత కలుగును గాక అని పలికినటువంటి దేవుడు ఇదిగో ఆ లూకాసు వార్త 19వ అధ్యాయంలో గుడ్డివాడు తన యొక్క విశ్వాసాన్ని చాటుతూ దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా నేను మళ్ళీ చూడాలయ్యా అని ఏడ్చినప్పుడు ప్రభువు తన విశ్వాసం ప్రకారము తనకి స్వస్థత దయచేశాడు
అదేవిధంగా మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 12 సంవత్సరాల పాటు రక్తస్రావం చేత బాధపడుతున్న స్త్రీ విశ్వాసముతో అంగీని తాకినప్పుడు ఆ ప్రభువు ఆయన స్వస్థపరిచి ఆమెకి సంపూర్ణ స్వస్థతను దయచేశాడు. ఇదిగో మనం కూడా అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో, అదే వారి దేవుని యెహోవా రఫా నన్ను స్వస్థపరచువాడా, ఇదిగో తండ్రి వ్యాధి బాధలతో ఈ సన్నిధికి వచ్చి ఉన్నాను ప్రభా, నన్ను స్వస్థపరచమని అడుగు. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే. వందనమయ్యా, స్వస్థపరచవే, నీకే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే, వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదను. నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. నీకే 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 ఆరాధన, ఆరాధన యేసయ్
ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా సంపూర్ణ స్వస్థతను దయచేసి ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదను నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన యేసయ్యా ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన
ఇదిగో తండ్రి ప్రభా, నీవు మమ్మల్ని సదా కాచి కాపాడువాడు ప్రభు, మాకు అన్ని సమకూర్చిపెట్టువాడవు తండ్రి ప్రభా. నీవు ఉండగా మాకు విరోధి ఎవడు లేడు తండ్రి ప్రభా. ఇదిగో నీవు మమ్మల్ని నడిపిస్తున్న వాడవు, మేము ఆదుకుంటున్న వాడవు, మమ్మల్ని సదా ప్రభా నిరంతరం ప్రభు నీ సన్నిధిలో కాచి కాపాడుతున్నటువంటి ప్రభుడు ప్రభా. ప్రభా, మాకు ఎటువంటి లోటు పాటులు లేకుండా నిరంతరము ప్రభా ఇదిగో ప్రభా నీ యొక్క సన్నిధిలో ఉండే వాక్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం పెంచుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా ఈరోజు మంచి వాతావరణాన్ని కల్పించి నీ యొక్క సన్నిధికి మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు అర్పించుకుంటున్నామయ్యా ప్రభా. ఇదిగో తండ్రి, మేమును మా కుటుంబమును నిన్ను మాత్రమే సేవించేలాగున మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించినందుకు స్తుతులు అర్పించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, నిరంతరము తండ్రి ప్రభా మేము అదే విశ్వాసములో, అదే కృపలో, అదే ఆశీర్వాదమును పొందుకుని నీ యొక్క సన్నిధిలో సాగిపోయేలాగా ఆశీర్వదించమని మన ఆదురైన క్రీస్తు రాడికి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య ఆరాధన, పవిత్రాత్మ దేవ వందనం, పవిత్రాత్మ దేవ స్తోత్రం, పవిత్రాత్మ దేవ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి ఆరాధనలో నేను యాక్చువల్గా తీసుకున్నటువంటి దేవుని యొక్క అంశము లేదా థీమ్ వినుట వలన విశ్వాసము అనే థీమ్ తీసుకున్నా. కానీ దేవుడు ఎందుకో ఈరోజు నా దృష్టిని కీర్తనకారుడు 71వ కీర్తనలో చెప్పిన మాటల వైపు మలిచాడు. ఒకసారి అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా 71వ కీర్తన 7వ వచనం ఒకసారి చదువుకుందాం. నా జీవితము పరులకు వింతగా కనిపిస్తూ ఉన్నది. నా దావీదు దీర్ఘదర్శి కీర్తనకారుడు ఈ కీర్తన రాసినప్పుడు దేవుడు తన జీవితంలో చేసినటువంటి వింతలను స్మరించుకుంటూ, ప్రభువా నా యొక్క జీవితము నీవు వింతగా మలిచావు, నా జీవితము ఒక వింతగా మారడానికి గల కారణము నీవు నాకు ఆశ్రమై ఉండడమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వింత అనగానే మనకి సడన్గా గుర్తుకు వచ్చేది అనేక విషయములు. అయితే అసలు వింత అంటే ఏమిటి? దేవుడు దావీదు దీర్ఘదర్శి జీవితంలో ఎందుకు అన్ని వింతలు చేశాడు అనేది మనము ఈరోజు తెలుసుకుందాం. అసలు వింత అంటే మనము ఒక 7 సంవత్సరాల బాబు మాట్లాడుతున్నాడు అంటే అది పెద్ద వింత కాదు. 7 రోజుల బాబు గలగల మాట్లాడేస్తున్నాడు అంటే అది ఒక వింత. అదే ఒక పాము కరిస్తే మనిషి చనిపోయాడు అంటే అది పెద్ద వింతేమి కాదు. మనిషి కరిసి పాము చనిపోయింది అంటే అది ఒక వింత. లేదా ట్రైన్ కారును గుద్ది కారు గుజ్జు అయిపోయింది అంటే అదొక వింత కాదు. వింత కాదు. కారు గుద్ది ట్రైను ముక్కలు ముక్కలుగా అయిపోయింది అంటే అదొక వింత. అదే మనిషి నడుస్తున్నాడు అంటే అది వింత కాదు. లేదు, మనిషి విమానం కంటే వాయు వేగంలో పరిగెడుతున్నాడు అంటే అదొక వింత. సింహము మనిషిని చంపివేసింది లేదా మింగివేసింది అంటే అది వింత కాదు.
మనిషి సింహాన్ని మింగివేశాడంటే అది ఒక వింత. ఒక రాజు కొడుకు రాజు అయ్యాడంటే అది వింత కాదు. లేదు, ఒక రైతు కొడుకు రాజు అయ్యాడంటే అదొక వింత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే భక్తుడైనటువంటి దావీదు తన జీవితం గురించి ప్రజలకు చెప్తూ, నేను ప్రజల మధ్య ఒక వింతగా ఉన్నాను, నేను నా చుట్టూ ఉన్నవారు కూడా నా వైపు ఒక వింతగా చూస్తూ ఉన్నారు. వీడు మనకు తెలిసినటువంటి దావీదు కాదా? వీరి యొక్క అన్నదమ్ములు మనతో లేరా? వీరి యొక్క తండ్రి ఇషాయి కాడా? మరి ఈ యొక్క పొట్టి దావీదుకి ఇంత ఎదుగుదల ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గొర్రెలు మేపుకునేవాడు రాజు ఎలా అయ్యాడు? ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక వింతగా చూస్తూ ఉన్నారు. అందుకే 71వ కీర్తనలో 7వ వచనంలో మనం చదివాము ఆల్రెడీ. నేను అనేకులకు, నా పొరుగు వారికి ఒక వింతలా కనిపిస్తున్నానయ్యా. దానికి గల కారణము నీవే నా ఆశ్రమై ఉండడము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్న మనకు కూడా, లేదా ఈ యొక్క ఆరాధనని ఆన్లైన్లో చూస్తున్న వారికి కూడా, మీరు కూడా మీ కుటుంబంలో ఒక త్రోసివేయిన రాయిలా ఉన్నారేమో, లేక చిన్న చూపు చూడబడ్డ వారిలా ఉన్నారేమో. మీ జీవితాల్లో కూడా ఒక వింతలా మారుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పిల్లల యొక్క చదువుని ఒక వింతగా మార్చబోతూ ఉన్నాడు. నీ యొక్క కుటుంబాన్ని ఒక వింతగా మార్చబోతూ ఉన్నాడు. నీ యొక్క ఉద్యోగాన్ని ఒక వింతగా మార్చబోతూ ఉన్నాడు. నీ యొక్క వ్యాపారాన్ని ఒక వింతగా మార్చబోతూ ఉన్నాడు. నీ యొక్క వ్యవసాయాన్ని ఒక వింతలా మార్చబోతూ ఉన్నాడు. దీనికి గల కారణము, నువ్వు ఎప్పుడైతే ఆ ప్రభుని, నీ చెయ్యి ఆ ప్రభునికి అందించి నీవే నా ఆశ్రయము అని చెబుతూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వింత 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 అని అంటున్నారు కదా, అసలు ఈ వింతలు ఏమిటి అనే ప్రశ్న మనకి ఈ పాడికి వచ్చి ఉండొచ్చు. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి అంటారు, అవునా కదా? ఆ 7 వింతలు నేను ఇప్పుడు చెప్పట్లేదు. నేను మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు చేసినటువంటి వింతల గురించి, కొన్ని వింతల గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను. దావీదు జీవితం బైబిల్లో మనం చూసినట్లయితే కొన్ని వింతైన మాటలు దావీదు భక్తుడు తన జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అసలు దావీదు ఎవరు? అది మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. రాహాబు వలన సాల్మోనునకు బోవాజు జన్మించెను. రూతు వలన బోవాజునకు ఓబేదు జన్మించెను. ఓబేదునకు ఇషాయి జన్మించెను. ఇషాయికి దావీదు రాజు జన్మించెను. ఈ దావీదు ఎవరు? ఇషాయి కుమారుడు. ఇషాయి కుమారుడు ఒక సెనిహెడ్రిన్ అంటే ఒక పెద్దల సభ, దాంట్లో 70 మంది ఉంటారు. ఆ పెద్దల సభలో ఉండేవారు. ఆయన దావీదు గురించి అంతగా మనము బైబిల్లో చదువము, కానీ మేము చదువుకున్నటువంటి సమయంలో ఒక రీసెర్చ్ లేదా ఎన్సైక్లోపీడియాలో మనం చూసినట్లయితే దావీదు గురించి క్లుప్తంగా తెలియజేస్తూ ఉంటుంది. దావీదు తనకి 7 అన్నదమ్ములు ఉన్నారు, 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు.
కానీ దావీదు ప్రభుతో పలుకుతాడు, దేవా, రహస్య స్థలమందు నేను పుట్టిన నాడు నీ కన్నులు నన్ను చూశాయి. ఈ రహస్య స్థలం ఎక్కడిది? ఈ రహస్య స్థలంలో ఉండడం ఏమిటి? దావీదు మహారాజు దేవుడికి ఆ రహస్య స్థలం గురించి చెప్పడం ఏమిటి అని మనం అనుకున్నట్లయితే, దావీదు మహారాజు యొక్క తల్లి, ఆమె పేరు నుజాయిత్. అది బైబిల్లో ఉండదు, కానీ మన జూయిష్ బైబిల్ చూసుకున్నట్లయితే, వారి యొక్క ధర్మశాస్త్రం మనం చూసుకున్నట్లయితే దాంట్లో క్లుప్తంగా మనకు తెలియజేస్తూ ఉంది, ఆమె పేరు నుజాయిత్. అయితే మనము ఇప్పుడు చదువుకున్న విధంగా ఆ నుజాయిత్కు మోవాబీలకు ఒక సత్సంబంధము ఉంది. అంటే ఇషాయి నుజాయిత్ను పెళ్లి చేసుకున్నప్పుడు అది ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఇజ్రాయేలీలు మోవాబీలను చేసుకోవడం అంటే అదొక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లాంటిది. అయితే ఆ మోవాబీరాయలను నీవు మన ఇజ్రాయేలులోనికి తీసుకురావడము ఆ సెన్హెరిద్రెన్ అనే ఒక సభకు నచ్చలేదు. ఆ 70 మందిలో 69 మందికి నచ్చలేదు. అయితే వారు అంటారు ఇషాయితో, నీవు ఈ యొక్క సభలో, ఈ యొక్క పెద్దల సభలో ఉండాలి అంటే నీవు ఆ యొక్క అన్యురాలకి విడాకులు ఇచ్చేయాలి. ఆ యొక్క అన్యురాలకు విడాకులు ఇచ్చేయాలి, లేకపోతే కుటుంబాన్ని వదిలేసి ఈ సభలో ఉండాలి. అయితే ఎంతో బాధపడుతూ ఇషాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క భార్య నుసాయిత్ అంటుంది, అయ్యా, నా గురించి నీవు ఆ హోదాను పోగొట్టుకోవడం ఎందుకు, నేనే నీకు దూరంగా వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు తప్పని పరిస్థితిలో ఆ యొక్క నుజాయిత్ని ఆయన దాచి ఉంచాల్సి వచ్చింది. అప్పుడు ఆమె దాచి ఉంచిన సమయంలో ఆమె గర్భం దాల్చి ఉంది. ఆమె ఒక అరణ్యంలో దాచబడి ఉంది. అప్పుడు ఆ దావీదు ఆ రహస్య స్థలమందు జన్మించాడు. ఆ రహస్య స్థలమందు జన్మించినప్పుడు ఆ యొక్క తండ్రి లేడు, తండ్రి చూడడానికి రాలేదు, ఆయన యొక్క అమ్మమ్మ చూడడానికి రాలేదు, నాయనమ్మ చూడడానికి రాలేదు, ఆయన యొక్క సొంత తల్లి సహోదరులు చూడడానికి రాలేదు, ఆ యొక్క అక్క చెల్లెలు కూడా చూడడానికి, అక్కలు కూడా చూడడానికి రాలేదు. ఆయన ఒక్కడే ప్రభుని యొక్క ఆశ్రయంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దావీదు మహారాజు అంటాడు, నేను రహస్య స్థలమందు ఉండగా నీవు నన్ను చూసావయ్యా, స్తోత్రమయ్యా నీకు అంటూ దేవుని కీర్తన ద్వారా పొగుడుతూ ఉంటాడు. అందుకే దావీదు మహారాజు దావీదు పుట్టినప్పుడు ఆమె తల్లి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, వస్తే నువ్వు రా, నిన్ను తల్లిగా అంగీకరిస్తాము, లేదా నీవు కూడా ఆ దావీదును తీసుకొని వెళ్ళిపో. ఎందుకంటే ఆయన ఒక రహస్య స్థలంలో జన్మించాడు. ఆయన దావీదు అనే వ్యక్తి ఒక వాళ్ళ తండ్రికి పుట్టాడో లేదో అనే ఒక డౌట్తో వాళ్ళ సహోదరులు, వాడు మన సంతానం కాదు, వాడిని వదిలిపెట్టేసేయి అని అంటూ ఉంటారు. అప్పుడు ఇషాయి ఏం చేయాలో తెలియక ఆ దావీదును మళ్ళీ అరణ్యానికి పంపిస్తూ ఉంటాడు. ఆ యొక్క దావీదు 17 సంవత్సరాలు అరణ్యంలోనే అక్కడే స్నానం చేస్తూ, అక్కడే తింటూ, అక్కడే తిరుగుతూ, అక్కడే గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. అప్పుడు ఆ సమయంలో దావీదు మహారాజు ఆ సమయంలోనే సమూయేలుని దేవుడు పంపిస్తాడు. నీవు వెళ్ళి ఇషాయి కుమారులో ఒక కుమారుని రాజుగా అభిషేకించు అని ఇషాయి వద్దకు సమూయేలుని పంపిస్తాడు. అప్పుడు ఇషాయి, మా కొడుకులా రాజు అవుతున్నారా,
అని ఆశ్చర్యపోతూ తనకున్నటువంటి నలుగురు కుమారులు మిలిటరీలో ఉంటారు. వాళ్ళ నలుగురిని తీసుకొని వచ్చి చూపిస్తారు. మిలిటరీలో ఉన్న వాళ్ళంటే మంచి బాడీ ఉంటుంది, 6 ప్యాక్. ఆ విధంగా ట్రైనింగ్ అయిన వారు దగ్గరికి వచ్చినప్పుడు వీరు కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు కాదు అని ఆ నలుగురిని కూడా త్రోసివేశారు. సరే, ఇంకా నాకు 3 ఉన్నారు అని ఆ 3 కూడా చూపించాడు. వీళ్ళు కూడా కాదన్నాడు. మరి అయితే ఇంకెవరు? అయ్యా, వీళ్ళకున్నది 7 కొడుకులే అని చెప్పాడు కదా, మరి 7 రాజులు కానప్పుడు ఇంకెవరు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఇషాయి, ఒకడు ఉన్నాడయ్యా, వాడికి తా అంటే దూరాదు, ఆడు గొర్రెలు మేపుకుంటూ ఉంటాడయ్యా, వాడికి అసలు ఈ లోక జ్ఞానమే లేదయ్యా, అలాంటి వాడిని ఏం రాజ్యం చేస్తావయ్యా అన్నాడు. నాకు అదేమి తెలియదు, నువ్వు వెంటనే వెళ్ళి వాడిని తీసుకుని రా అని సమూయేలు చెప్పినప్పుడు ఇషాయి కబురెమ్ముతాడు, మీ నాన్న నిన్ను పిలుస్తున్నాడయ్యా. అప్పుడు దావీదు మహారాజు, మా నాన్న ఇన్నాళ్ళకి నేను గుర్తుకొచ్చాను మా నాన్నకి అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఒకసారి ఊహించుకోండి దావీదు మహారాజు యొక్క జీవితం. దావీదు మహారాజు అప్పటికి చిరిగిపోయిన బట్టలు వేసుకొని గొర్రెలు మేపుకుంటూ స్నానం సరిగ్గా చేయక ఒక పిచ్చివాడిలాగా అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరుగుతున్నటువంటి ఆ దావీదుని తీసుకొని వచ్చినప్పుడు, ఇదిగో ఇతడే ప్రభు అభిషేకించేటువంటి వ్యక్తి. క్రీస్తులో హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, నీవు కూడా నీ జీవితంలో నీ యొక్క సమాజంలో త్రోసివేయబడ్డావేమో. వీడెంతలే, వీడి జీవితం ఎంతలే, వీడు చేసేది నాకు తెలియదా, వీడు చదివిన చదువు నాకు తెలియదా, ఈయన నాకు చెబుతాడా అని ఈ సమాజం నిన్ను వెలివేసిందేమో, నీ తోబుట్టువులో నిన్ను వెలివేస్తారేమో, నీ యొక్క బంధుమిత్రులే నీ దగ్గర డబ్బు లేదని నిన్ను తరిమేస్తారేమో, నీ దగ్గర వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు లేవని నిన్ను వదిలేస్తారేమో. కానీ నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ అరణ్యంలో ఉన్నా, ఏ ఒంటరితనంలో ఉన్నా నిన్ను వెతుక్కొని తీసుకొచ్చేవాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ విధంగానే దావీదు మహారాజును తీసుకొని వచ్చి అందరూ ఆయన్ని విడిచినా కానీ దేవుడు ఆయన పట్టుకొని మహారాజును చేశారు. వీలుబడిన వారు మోకరిద్దామా? మోకరించి మనం కూడా ఎన్నో విధాలుగా త్రోసివేయబడ్డావేమో, ఎన్నో విధాలుగా మనము కూడా వీళ్ళు సమాజంలో చిన్న చూపు చూడబడ్డావేమో. దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు, నీ కుటుంబాన్ని అభిషేకించబోతున్నాడు. నీ చిన్న ఉద్యోగమని హేళన చేశారేమో, ఆ ఉద్యోగాన్ని దేవుడు నిన్ను గొప్పగా చేయబోతున్నాడు. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటవయ్యా. నా తల్లియు నీవై, నా తండ్రియు నీవై. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా.
ఇదిగో వ్యాధులు నిన్ను చుట్టాయేమో, నీకు వ్యాధి వచ్చిందని నీ యొక్క బంధువులు నిన్ను వదిలేస్తారేమో, నీకు బాధలు వచ్చాయని మళ్ళీ వీడి దగ్గరికి వెళితే నేనెక్కడ ఈ బాధపడాలని నిన్ను వదిలేస్తారేమో. ఇదిగో నీకు కొండై నీకు అంటగా దేవుడు నిలవబోతున్నాడు. ఇక వ్యాధి బాధలు ఏమైనా ఉంటే ఆ దేవుని సమర్పించు. ఆ బాధలు నువ్వు అనుభవిస్తూ ఉంటే ఆ బాధలను దేవుని సమర్పించు. నీకు కొండగా అండగా ఉన్న మన దేవుడు. వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకం నిన్ను విడిచిందేమో, వీడంతా అని నిన్ను తేలిగ్గా తీసివేసిందేమో, వీడు బతికెంత అని నీ మీద ఆలోచించిందేమో. ఈ లోకాన్ని నువ్వు పట్టించుకో. ఈ లోకాన్ని ఏరినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. నీ బంధువులు మిత్రులు నువ్వు నమ్మి ఉన్నావేమో, నీ బంధుమిత్రులు నీ ఆపద సమయంలో నీ దగ్గరికి రాలేదేమో. ఇదిగో ఈరోజు ఆదుకున్నటువంటి దేవుడు, మన ఆపదల్లో మనల్ని రక్షించేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే అని మనం సమర్పించుకుంటూ ఆయన ఆరాధించు. లోకము నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. పడవల లోకము నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా,
నేనే నిన్ను నమ్ముకుంటున్నయ్యా. ఇగో నమ్ముకున్న వానికి సమస్తము సాధ్యము. ప్రభు అంటూ ఉన్నాడు, బిడ్డ నీవు నన్ను నమ్మి ఉన్నావా? అయితే భయపడకు, భయపడకు. నీకు నేను తోడుగా ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభంలా, రాత్రి అగ్నిస్తంభంలో తోడుగా ఉన్నటువంటి నేను నీకు తోడుగా ఉంటున్నాను. నీ కుటుంబానికి తోడుగా ఉంటున్నాను. నీ యొక్క సంఘానికి తోడుగా ఉంటున్నాను. అయితే ఈరోజు నీ యొక్క చేతిని నాకు నా చేతిని పట్టుకో, ఇవేమి భయపడకు అంటూ ఉన్నాడు. మనం ఆ చేతిని దేవునికి సమర్పించుకొని భయపడకుండా ఆ యొక్క దేవుని ఆరాధించుకుందాం. నీవు నన్ను నమ్ముకుంటివే, నీవు నన్ను భయపడకంటివే, నీవు నన్ను నమ్ముకుంటివే, నీవు నన్ను భయపడకంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండ కోట నీవే యేసయ్యా. నా అండదండ నీవే యేసయ్యా. నా అండదండ నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుల మహకండ, ఇదిగో తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయమందు మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో ఉంచి నీ యొక్క ప్రేమను అనుభవించడానికి, నీ యొక్క దివ్య కారుణ్యాన్ని మేము పొందుకోవడానికి, ఇదిగో ప్రభా నీ కృపలో మేము ఎదగడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు స్తుతులు అర్పించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభా, ఈ యొక్క సమయంలో ప్రత్యేక విధముగా మా కుటుంబాలను, మా యొక్క వ్యాపారాలను, మా యొక్క వ్యవసాయమును
మేము చేస్తున్న ప్రతి పనిని ప్రభువా నీ సన్నిధిలో ఉంచుతున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఇదిగో మేము పంటలు వేయు సమయంలో మా యొక్క పొలాలను ఆశీర్వదించి, మా యొక్క పొలాల్లో ప్రభుని యొక్క కావలి దూతలను కావలిగా ఉంచి ప్రభువా అవి 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో ప్రభా, మేము చేస్తున్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాల్లో ప్రభువా నీవు తోడుగా ఉండి ప్రభా, మేము చేయబోయినటువంటి ఉద్యోగంలో ప్రభా నీ యొక్క తోడ్పాటును కల్పించి మేము దాన్ని మరింత ఘనంగా చేసుకునే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో ప్రభా, మా కుటుంబంలో ఎన్నో వ్యాధి బాధలు సమస్యలతో ఉన్నాం ప్రభా. ఆర్థిక సమస్యలతో, శారీరక సమస్యలతో ప్రభా, మానసిక సమస్యలతో ఉన్న మాపై ప్రభా నీ యొక్క కరుణను చూపి నీ యొక్క అమూల్యమైన హస్తముతో ప్రభావం తాకి ప్రభా మమ్మల్ని స్వస్థపరచి ప్రభా మేమందరం కూడా నీ యొక్క నామములో లేవనెత్తపడాలని ఆశీర్వదించున్నాం. ఇదిగో ప్రభా, ఈ యొక్క సమయంలో ఎవరెవరైతే మా కోసం ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో వారి యొక్క విన్నపాలను నీకు సమర్పిస్తున్నాం ప్రభా. ఎవరెవరైతే నీ సన్నిధికి రాలేక ఉన్నారో ఈరోజు ప్రభా వారందరి యొక్క విన్నపాలను కూడా సమర్పిస్తున్నాం ప్రభా. వారు ఈ యొక్క సమయంలో రాకపోవచ్చు కానీ ప్రభా వారిని యొక్క సన్నిధి కోసం రేయింపవళ్ళు ప్రభా నిరంతరము ఆశపడుతూనే ఉన్నారు తండ్రి. ప్రభా వారికి ఈ సమయంలో రాకపోయినా వచ్చే వారమైనా సరే వారు వచ్చే భాగ్యాన్ని దయచేయమని, అదేవిధంగా తండ్రి ప్రభా ఇదిగో మా కోసం ప్రార్థన చేయమన్న వారి కోసం ప్రార్థన చేస్తూ దిక్కులేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరి కోసమైతే ప్రార్థన చేయడానికి ఎవరు లేరో వారందరినీ కూడా సమర్పిస్తున్నాం ప్రభా. వారి యొక్క జీవితాల్లో దావీదుకు చేసినటువంటి గొప్ప వింతలను ప్రభా వారి యొక్క జీవితాల్లో చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో ప్రభా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ప్రభా మేము కూడా ఈ లోకంలో ప్రభా ఎన్నో బాధలను ఎదుర్కొంటూ తండ్రి దావీదును త్రోసివేసిన విధంగా మమ్మల్ని మా కుటుంబాలను కూడా త్రోసివేస్తారు ప్రభా. మేము కూడా వెలువేయబడ్డాము తండ్రి, మేము కూడా అరణ్యంలో త్రోసివేయబడ్డాము తండ్రి. ప్రభా అరణ్యంలో ఉన్నా సరే దావీదును వెతుక్కుంటూ వెళ్ళి మహారాజును చేసావు ఒక ప్రభా. ఇదిగో ప్రభా, ఇదిగో ఈరోజు మమ్మల్ని కూడా మా కుటుంబాన్ని కూడా మా యొక్క హృదయాలను కూడా వెతుక్కుంటూ వచ్చి మమ్మల్ని కూడా నీవు గొప్ప వాళ్ళని చేస్తావు నమ్మకంతో మేము నీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. నీవే మాకు ఆశ్రమై ఉండి ప్రభా మాకు అన్నీ కూడా సమకూర్చమని నాథుడైన క్రీస్తు వారు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరం కూడా తలలు వచ్చి ఆ యొక్క దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించి తీరే మీ దివ్య శరీర రక్తమును పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను.
యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.